నైట్లో పడుకుందామని చెప్పేసి వచ్చేసినాము. అయితే మా ఆయనకి ఏదో ఫైల్ దొరకట్లేదంట, మొత్తం సర్దుడు పని మీద పెట్టిండు. లక్కీ ఆడ బ్యాక్ సైడ్ పడుకుందంటే నిద్రపోయింది కాదు రాక్షసి. దానివల్ల నా పరిస్థితి ఇలా అయింది. అయితే ఇది ఒకటే ఉందా, ఇంకుందా? ఇంకోటి లక్ష్మి ఇచ్చింది కూడా ఒకటి ఉండే, మేమిద్దరం కలిసి పంపించినాం. అయితే మా ఆయనకు పంపించిన ఒక కళాఖండం దొరికిందన్నమాట. ఇప్పుడు సర్దుతా ఉంటే చూద్దాం, మీకు కూడా కొంచెం చూపిద్దామని. అయితే అప్పట్లో న్యూ ఇయర్కి మనము మామూలుగా స్కూళ్ళలో అయితే గ్రీటింగ్స్ ఇచ్చుకునే వాళ్ళం. నేను మా ఆయనకు పెళ్ళి కాకముందు ఈ గ్రీటింగ్ పంపించిన అన్నమాట. ఇప్పుడు కనిపించింది. సో ఎట్లా పంపించిన చూడు రియో. విష్ యూ హ్యాపీ ఏ న్యూ ఇయర్ 2009. కొంచెం ఫ్రంట్ కెమెరా కాబట్టి ఉల్టా కనిపిస్తుంది. జీ రజిత అదన్నమాట. ఇవి గ్రీటింగ్స్కి సౌండ్ వస్తుండే, ఇట్లా టీ 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 అనుకుంటా సౌండ్స్ వస్తుండే. అయితే ఇది బ్యాటరీస్ పోయినట్టున్నాయి. 2009 అంటే అప్పటి బ్యాటరీస్ ఇప్పటిదాకా ఉంటాయా? అది కూడా మా ఆయనకి నేను హ్యాండ్ కాదు కొరియర్లో పంపించిన అన్నమాట. ఇదిగోండి, బుక్కే రాజునాయక్ సర్పంచ్ అప్పుడు ఇట్లా పోస్ట్ బాక్స్లో పంపించిన కదా, సర్పంచ్ కాబట్టి. నేను నా ఫ్రెండ్ ఇద్దరం పంపించినాము, నా క్లోజ్ ఫ్రెండ్. అది ఎక్కడ ఊర్లో ఇంకో సూట్ కేసులో ఉన్నట్టు నేను చూసిన, అది కానీ ఉన్నట్టుంది. ఇదేమో కామారెడ్డి దాకా వచ్చింది. ఇలా న్యూ ఇయర్ గ్రీటింగ్ ఫర్ యూ 2009 కదా, స్వీట్ మెమరీస్. నాకేమో ఇట్లా బ్యాటరీ పట్టించిండు. అబ్బా, మెకానిక్ మామ నడిపించి ఇది నడిపించాడు ధీరజ్ నానా కష్టాలు పడి. గీ పనులకేం తక్కువ లేడు. పని చేస్తుంది. జాగ్రత్త దాచిపెట్టుకో డాడీ. ఇగో పెట్టుకో జాగ్రత్తగా. అండ్ ఇంకా సంక్రాంతి పండగ క్లీనింగ్ అయితే కొంచెం అయితే క్లీనింగ్ స్టార్ట్ చేసిన. ఫస్ట్ అయితే కిచెన్ అంతా డీప్ క్లీనింగ్ చేద్దామని చెప్పేసి క్లీనింగ్ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసిన. యాక్చువల్గా చాలా రోజులు అనుకుంటున్నాను అంతా క్లీన్ చేద్దామని చెప్పేసి. సో ఇంకా చిమ్మి ఇదంతా కూడా ఫస్ట్ అయితే క్లీన్ చేసేసిన. విండోస్ ఇవంతా కూడా నీట్గా కడిగేసిన తర్వాత వీడియో తీయాలని థాట్ అప్పుడు వచ్చింది. ఇంకా అందుకని చెప్పేసి అప్పటికప్పుడు కడిగిన తర్వాత ఇలా తుడిచేటప్పుడే కొంచెంగా వీడియో షూట్ చేశాను. కానీ అంతకుముందే అంత మంచిగా విమ్ జెల్ వేసి నీట్గా అంతా కూడా క్లీన్ చేసేసిన అన్నమాట. దాని తర్వాత ఇంకా మొత్తానికి ఇలా మనకు వెట్ క్లాత్స్ ఉంటాయి కదా, దాంతోనైతే ఫస్ట్ అయితే అంతా నీట్గా తుడిచేస్తున్నాను. ఇలా చెప్తున్నాను కదండి, దానికి ముందు రోజే ఇల్లంతా కూడా దులిపేసిన తర్వాత నెక్స్ట్ అయితే కిచెన్లో తెలిసిందే కదండి. ఇంకా నేను డబ్బాలు ఇవన్నీ క్లీనింగ్ అంటే పెద్దగా ఏం పెట్టుకోలేదు. ఎందుకంటే మోస్ట్లీ ఏ బాక్స్ అయిపోయిన దాంట్లో ఉప్పులు పప్పులు అని అయిపోయిన వెంటనే క్లీన్ చేసుకుంటాం కాబట్టి పెద్ద క్లీన్ చేసుకునేంత ఏది లేదు. రీసెంట్గానే క్లీన్ చేసిన. ఈ నెలకొకసారి అయితే సెల్ఫ్లు ర్యాక్స్ అన్నీ సర్దేస్తూ ఉంటాను. అందుకని చెప్పేసి దానికి పెద్దగా పనేం పెట్టుకోలేదు. సో దట్ అందుకనే ఓన్లీ కిచెన్ వరకే, కిచెన్ కౌంటర్ అంతా కూడా సామాన్లు అన్నీ కింద పెట్టేసి ఫస్ట్ అయితే కిచెన్ కౌంటర్ అంతా నీట్గా, అంటే కొంచెం ఆయిల్ జిడ్డు లైట్గా, అంత ఏం పెద్దగా పేరుకోపోదు కానీ అప్పుడప్పుడు అలా డైరెక్ట్గా పెట్టినా కొంచెం అంటుకుంటూ ఉంటుంది కదా. ఇంకా అందుకని చెప్పేసి నీట్గా అయితే ఫస్ట్ కిచెన్ కౌంటరు అండ్ స్టవ్ ఇదంతా కూడా క్లీన్ చేసేసుకున్నా. ఇంకా మనం డైలీ క్లీన్ చేసుకున్నా కానీ ఫెస్టివల్స్ అప్పుడు ఇలా డీప్ క్లీనింగ్ చేస్తేనే కదా థ్రిల్లింగ్ ఉంటుంది, పండగ అన్న థ్రిల్లింగ్ ఉంటుంది. ఇంకా అందుకని చెప్పేసి నేను మొత్తానికైతే కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేసేసి నెక్స్ట్ అయితే కబోర్డ్స్ ఇవన్నీ కూడా క్లీన్గా తుడిచేస్తున్నాను. ఒక క్లాత్ తీసుకొని క్లాత్కి కొంచెము మనము ఏమంటారు విమ్ జెల్ అండ్ ఇంకొంచెం అయితే వెనిగరు లేదంటే వంట సోడా ఇవన్నీ మంచిగా కలిపేసుకొని స్ప్రే లాగా చేసుకుంటూ కిచెన్ కౌంటర్ కానీ కబోర్డ్స్ కానీ ఇలా టైల్స్ కానీ నీట్గా క్లీన్ చేసుకుంటే ఈజీగా జిడ్డంతా పోతుంది అన్నమాట. నేనైతే ఇప్పుడు చిమ్మి ఉంది కదా, చిమ్మికి కొంచెం వంట సోడా వెనిగర్ వేసి తుడిస్తే నీట్గా అయిపోతుంది. పెద్దగా రిస్క్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ చిమ్మి కింద వచ్చే ప్లేట్స్ ఉంటాయి కదా, దాన్ని కొంచెం వేడి నీళ్ళల్లో విమ్ జెల్ అండ్ సేమ్ యాస్టీస్గా వంట సోడా అండ్ వెనిగర్ ఇదంతా వేసి నీట్గా క్లీన్ చేస్తే కూడా ఆ ఆయిల్ జిడ్డు మరకలు అన్నీ పోతాయి.
ఇంక ఇదైతే నాకు ఈజీ మెథడ్ అనిపిస్తది. పెద్దగా క్లీనింగ్ చేసుకునేటప్పుడు కూడా శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఈజీగా క్లీన్ అయిపోతదనమాట. మనం ఎంత క్లీన్ చేసినా డైలీ క్లీన్ చేసుకున్నా గానీ లేడీస్‌కి ఫెస్టివల్ అంటే కొంచెం స్పెషల్‌గా ఉంటుంది. ఎందుకో ఏమో తెలియదు. ఎవ్రీ టైము ఈ టైంకి అప్పాలు, సకినాలు అన్నీ చేసేస్తుంటే గానీ, ఈ సంవత్సరం ఎందుకో అంతగా ఇంట్రెస్ట్ అనిపించట్లేదు. మేబీ నాకు లక్కీ ఇలా ఇబ్బంది పెట్టడం వల్లనే కావచ్చు. పెద్దగా అయితే ఏదో పండగన్న మూడైతే అసలు వస్తూనే లేదు. లేదంటే ఈ పాటికి అన్ని పనులన్నీ పిండి వంటలన్నీ స్టార్ట్ చేసేస్తుంటే. బట్ ఏం చేస్తాం, మన పరిస్థితులను బట్టి మనం నడుచుకోవాలి అంతే కదా! సో, అది ఒకరు చేస్తున్నారని చేసే సిచ్యువేషన్ నాది కాదిప్పుడు గానీ, ఇంకా అలాగా మొత్తానికైతే ఇలా నీట్‌గా అంతా క్లీన్ చేసేసిన. బట్ ఇప్పుడు చూడ్డానికి కళ్ళకి ఎంత హాయిగా, తృప్తిగా అనిపిస్తుందో ఎవరికైనా అంతే అనిపిస్తుంది కదా! మీకు కూడానా? ఇప్పుడైతే మధ్యాహ్నం ఒక న్యాప్ మంచిగా ఏసిన. దాని తర్వాత మా సరుకులు నేనైతే మార్కెట్‌కి పోతున్నాం ఇగ. ఇలా అంగడి అని చెప్పేసి కొంచెం వేడివేడిగా అయితే కాఫీ పెట్టేసుకున్నాం. పాలు మరగలేదు, ఇంకేం చేస్తాం హడావిడిగా అని చెప్పేసి లేట్ అయింది ఇప్పటికే. 3కి 3:30కి వెళ్దాం అనుకున్నాం యాక్చువల్లీ, కానీ కుదరలే. ఇంక ఇప్పుడైతే వీక్లీ మార్కెట్కి లక్కీను వాళ్ళ నాన్న ఇద్దరు ఇంట్లో ఉంటారు. అండ్ ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఇంకా 3:30కి 4:00 అనుకుంటా. సో, నేను మా స్వరూప ఇద్దరం కూడా మార్కెట్‌కి వచ్చేసినాము. వీక్లీ మార్కెట్‌కి అన్నమాట. కొన్ని నాకైతే ఒకటి అనిపించింది. మన ఫాలోవర్స్ అండి మామూలుగా లేరు. ఇన్‌స్టాగ్రామ్ కొందరు చూస్తే, యూట్యూబ్ కొందరు చూస్తే అందరూ కూడా మా స్వరూప ఒకటే అంటుంది. "అక్క నీతోని ఇంకోసారి మార్కెట్‌కి రావద్దు. ఏంటక్క తప్పించుకొని తిరగాల్సి వస్తుంది. ఈ కూరగాయలు అమ్మే అక్క కూడా నా వీడియో చూస్తదంట. మీరు యూట్యూబ్‌లో వీడియో ఫాలో చేస్తా" అంటే ఇంకేముంది, హ్యాపీగా అనిపిస్తది కదా! ఫాలోవర్‌కి అంతకు మించిన యూట్యూబర్‌కి అంతకు మించిన హ్యాపీనెస్ ఇంకేముంటది. సో, ఫుల్ క్రౌడ్ అయితే టూ మచ్‌గా ఉంటది అసలు. అంగల్లో అయితే మనకు ఇంకా మేము కొంచెం ఎర్లీగా వెళ్ళాం కాబట్టి క్రౌడ్ కొంచెం తక్కువ కనిపిస్తుంది గానీ, అదర్‌వైజ్ క్రౌడ్ కూడా ఫుల్‌గానే ఉంటుంది. ఈవినింగ్ టైంలో మోస్ట్‌లీ ఎక్కువ ఉంటది. బట్ కూరగాయలైతే అన్నీ ఫ్రెష్‌గా ఉంటాయి. టమాటాలైనా, ఆకుకూరలైనా అన్నీ కూడా ఫ్రెష్‌గా చాలా బావుంటదసలు. ఎందుకంటే అంగడి అంటే మామూలుగా చిన్న చితక గాదు. చాలా పెద్దగుంటది. తిరిగే వాళ్ళకి ఓపిక ఉండాలి గానీ. పోదామా ఇవాళ? హాస్పిటల్కి పోదామా? ఏది ముఖం ఏది? పోదామా? చెప్పు నువ్వు. పోదామా హాస్పిటల్కి పోదామా? ఆ? చెప్పు చెప్పురా. పోదామా? అందరు ఎలా ఉన్నారు? నేనైతే అస్సలు బాగాలేను. ఇంకా ఇవాళ వచ్చేసి లక్కీ అండ్ డాక్టర్ వస్తున్నానమాట హైదరాబాద్ నుంచి. ఇంకా చూపించుకొద్దామని చెప్పేసి. ఏంటంటే నెలకు 2 సార్లు హైపర్ అయిపోవడము, అది ఇంకా డాక్టర్ కూడా నాకేం అర్థమవుతలేదు. ఆయన కూడా కొన్నిసార్లు ఒకసారి మెడిసిన్ చేంజ్ చేసినా కానీ అస్సలు మాత్రం ఇంప్రూవ్మెంట్ అయితే లేదు. నెలకి అంటే 2 టైమ్స్ అవుతుంది. 15 డేస్కి ఒకసారి అయితే ఫుల్ హైపర్ అయిపోతుంది. ఏందో ఏమో నాకేం అర్థం కాకుండా ఉంది. సర్లే, పైగా పండగ వస్తుంది. పండగ హడావిల్లో పడిపోతే లక్కీ ఇలా చేస్తే నేను ఇంకా నాకు మెంటల్ టార్చర్ ఇంకాస్త ఎక్కువ అయిపోతుంది అస్సలు. మ్యాక్సిమం ఒక 1 వీక్ నుంచి ఇక మొత్తం టార్చర్ నాకైతే. నిన్న ఈ గుడ్డు మీద గుద్దింది, నాకు కళ్ళు ఎక్కడ పోతాయి అని చెప్పేసి నాకు భయం ఉంది. బ్రతుకు మీద భయం వేస్తుంది. కానీ నవ్వుతున్నా కానీ నాకు అసలు బాధ చెప్పలేనండి, మామూలుగా లేదు. సో ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇక ధీర స్కూల్కి వెళ్ళిపోయిండు. నెక్స్ట్ ఇప్పుడు డాక్టర్, అది కూడా 9 to 1 వరకే ఉంటాడు. తొందరగా ఫాస్ట్గా రెడీ అయిపోయి దాన్ని రెడీ చేసి నేను రెడీ అయ్యి ఇంకా మా ఆయనేమో ఇంటి దగ్గరికి వెళ్ళేసి వస్తా, ఆ లోపు మీరు ఇద్దరు రెడీ ఉండండి అని చెప్పేసి పోయిండు. సో ఇక లోపు ఇల్లంతా చక్క పెట్టేసేయాలి. ఫస్ట్ ఇల్లంతా ఊడ్చేసి మాఫ్ వేసి హాస్పిటల్కి వెళ్ళాలి. నాకైతే అస్సలు అవుతలేదు వీళ్ళకి అంతోనే. సో అందుకని చెప్పేసి ఇంకా హాస్పిటల్ ప్లానింగ్ ఈరోజు. అండ్ ఇంకా మొత్తానికైతే ఇంట్లో పనులన్నీ కొంచెం ఫాస్ట్గా చేసుకొని హాస్పిటల్కి వెళ్దామని చేస్తూ ఉంటే మనం సమ్టైమ్స్ ఏదైనా కొంచెము ఫాస్ట్గా కావాలనుకున్నప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. నాకైతే యాజిటీస్గా అలాగే జరిగింది. ఇల్లంతా మంచిగా మొత్తం ఊడ్చేసి ఎండుకొచ్చేసింది. దాని తర్వాత ఇల్లంతా కూడా మంచిగా మాఫ్ చేద్దాం అనుకునే లోపు నా మాఫ్ స్టిక్ ఇరిగిపోయిందన్నమాట. అస్సలు ఎట్లా అంటే ఆ టైంలో నాకు ఎంత రిస్క్ అయిందంటే ఆ రోజు ఇల్లంతా కూడా కొంచెం ఫినాయిల్ వేసి వాటర్ అంతా అక్కడక్కడ జల్లేస్తానమాట నేను ఫస్ట్ అయితే. ఇంకా దాని తర్వాత మాఫ్ చేద్దాం అనుకునే ఆ టైంకి అయితే స్టిక్ అయితే ఇరిగిపోయింది. ఆ వీడియో నేను క్లిప్ తీయలేదు, మిస్ అయిపోయింది. బట్ ఏదన్నా కానీ మనకు అర్జెంట్ వర్క్స్ ఉన్నప్పుడు ఇలాంటి ఏదో ఒకటి, కాకపోతే తుడకపోయినా పెద్దగా రిస్క్ ఉండదు. కానీ
ఏంటంటే ఇల్లంతా కొంచెం వాటర్ చల్లేసిన కాబట్టి, ఫినైల్ వాటర్ చల్లేసిన కాబట్టి అదే నేను చేసిన పెద్ద మిస్టేకు. బట్ ఎలాగో కష్టపడి ఇల్లంతా తుడిచేసి లక్కీకి ఫ్రెష్ అప్ చేపిచ్చి, ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి నెక్స్ట్ అయితే ఇదిగోండి హాస్పిటల్‌కి అయితే స్టార్ట్ అయిపోయినామనమాట లక్కీకి. చెప్పాను కదా డాక్టరు 9:00 నుంచి 1:00 వరకే ఉంటారు కాబట్టి, ఆ టైం వరకే అక్కడికి రీచ్ అయిపోవాలి. సో, అది కూడా హైపర్ యాక్టివ్ ఎక్కువ అయిపోతుంది. కంపల్సరీ చూపించాలనే ఉద్దేశంతోనే లక్కీని తీసుకెళ్ళాము. ఈ మధ్య ఒక 2 మంత్స్ అయితుందనుకుంటున్నాను. మధ్యలో గ్యాప్ వచ్చి లక్కీని చూపించగా. ఎందుకంటే మెడిసిన్స్ అవే కంటిన్యూగా వాడుతున్నాము. దానివల్లనే ఇంకా పైగా మనకు డాక్టర్ దగ్గరికి వెళ్ళినాక ఏమంటారంటే పెద్దగా మెడిసిన్స్ ఏం చేంజ్ చేయరు. 1, 2 తప్పితే రెగ్యులర్‌గా వాడేటియే ఫిట్స్‌కి సంబంధించినవి అలాంటి మెడిసిన్సే ఎక్కువ ఉంటాయి. అది కూడా మెడిసిన్ చేంజ్ చేసిన తర్వాత కూడా లక్కీకి అవి పడతాయా అని కూడా చెప్పలేము. ఎందుకంటే దాని ద్వారా కూడా ఇంకాస్త హైపర్ అయిపోవచ్చు, తగ్గచ్చు, ఏదైనా జరగచ్చు. అది మన చేతుల్లో లేదని డిపెండ్ ఆన్స్ లక్కీ అన్నమాట. లక్కీ బిహేవియర్ పైన డిపెండ్ అయి ఉంటది. సో, మొత్తానికైతే లక్కీనైతే హాస్పిటల్‌కి తీసుకొచ్చినాం. లక్కీ గారిని చూపించుకొని అయితే ఇంటికి వచ్చేసినాం. ఇంకేమంటే కొన్ని మెడిసిన్స్ అయితే చేంజ్ చేసిర్రు అన్నమాట. కొన్ని ఏం లేదు, ఒకటైతే చేంజ్ చేసిర్రు, అన్నీ పాతయి. ఇది ఒక్కటే చేంజ్ చేయించినాం, చేంజ్ చేసిర్రు సార్. ఇంకా అంతే, అదర్వైజ్ పాతయే యూజ్ చేయండి అని చెప్పేసి అన్నారు. ఇది మొత్తము ఇన్ని మేము సార్ దగ్గర చూపించబట్టి చెప్తాం. ఎన్ని సంవత్సరాలు అయిందో అసలు, డేట్ కూడా ఎగ్జాక్ట్ గుర్తులేదు. 2013 నుంచా ముందే అంతే. 2013 నుంచి కంటిన్యూగా చూపిస్తున్నాం. అది రాంగ మక్కటుకులు కూడా పక్కనే ఉంటే మక్కటుకులు తెచ్చుకున్నాము. సో అది ఇంకా లోపల తినేసి వాళ్ళ నాన్న లక్కీ ఇద్దరు తినేసారు. ఇలా కూర్చుంది. ఇక నేనేమో ఇంతలో కొంచెం వెల్లుల్లి పొట్టు తీసి బట్టలన్నీ ఆరేసి పోయే ముందే బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసేసిపోయినా అన్నమాట. ఇక నేనైతే అప్పుడే కొంచెం తిన్నా హాస్పిటల్కి వెళ్ళే ముందే. నేనేం తిన్నాను, జస్ట్ రిలాక్స్ కావాలి. గుడ్లు వస్తున్నాయి, చెప్పినా కదా, అందుకనే. లెక్కమ్మా ఏం చేస్తున్నావు నువ్వు? హ్యాపీయా ఇప్పుడు? 3,000 పెట్టేసి వచ్చినాం, హ్యాపీయా? చెప్పు, హ్యాపీయా ఇప్పుడు? ఇక్కడ నీ మంచిగా జుట్టు మంచిగా కదా ఇక్కడ, హ్యాపీయా ఇప్పుడు? పడుకున్నావు నువ్వు? అరే అమ్మయ్యో, 3,000 పెట్టేసి వచ్చింది. ఇంకేముంది, తప్పదు మనకి మెయిన్ ఇలాంటి. అండ్ ఇంకా ఫైనల్గా అయితే ఇంటికైతే వచ్చేసినాం. చెప్పాను కదా డాక్టర్ ఏమన్నారో అదన్నమాట ఇష్యూ. ఇంకా మన చేతిలో ఏమి లేదు. సో ఏదో 1-2 మెడిసిన్స్ అయితే చేంజ్ చేసి ఇస్తారు కాబట్టి ఇంకా అవి కంటిన్యూగా ఒక 15 days అలా వాడితే ఏమైనా చేంజెస్ ఉంటాయి అనేది చెప్పేసి చూడాలి. ఇంకా ఈవినింగ్ అయితే మార్నింగ్ అయితే లక్కీకి షాంపూ వాష్ చేసిన కాబట్టి మంచిగా తినిపించేసి కొన్ని మెడిసిన్స్ వేసేసి ఇంకా లక్కీకి కొంచెం ఎక్కువ ఆయిల్ అప్లై చేద్దామని చెప్పేసి, ఎందుకంటే జుట్టు కూడా బాగానే పెరిగింది. సో ఇంకా అందుకని బేబీ హెయిర్ కూడా బాగా ఇంకా లక్కీ కళ్ళలోకి వస్తుంది. ఇంకేం చేస్తాం, అది దుయ్యనిచ్చుడే చాలా తక్కువ. ఏదో అలా మేనేజ్ చేయాలి హెయిర్ కోసం అని చెప్పేసి నానా తిప్పలు పడి ఎలాగో అలా ఇలా నెట్టుకొస్తున్నా. చూద్దాం, అప్పుడే బాగుంటుంది, అప్పుడే అలా ఉంటుంది, ఆల్ టైప్ ఆఫ్ వేరియేషన్స్ అన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఇది. సో ఇది ఇవాల్టి వీడియో. సో ఇది యాక్చువల్గా 2 days వీడియో అనుకోవచ్చు, నాట్ ఓన్లీ 1 day వీడియో. అండ్ థర్స్డే అండ్ ఫ్రైడే 2 days వీడియో అయితే ఈ వీడియో. సో ఐ హోప్ మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఒక వీడియోకి ఒక లైక్ చేయండి. అండ్ మీ రిలేటివ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నచ్చితే వీడియోస్ షేర్ చేయండి. కొంచెం సపోర్ట్ చేయండి వీడియోస్కి. అసలు ఈ మధ్య వ్యూస్ కూడా లేరు. ఒక లైక్ చేయండి, ఏముంది, లైక్ చేస్తే మీరు నాకు సపోర్ట్ చేస్తే వాళ్ళు అవుతారు కదా. సో ఇది ఇవాల్టి వీడియో. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.